కలేజా రివిజిటింగ్ ద క్లాసిక్స్. అందరూ కలేజాని ఆ డైలాగ్స్ అండ్ కామెడీ కోసం చూస్తాం, కానీ ఈ సినిమా వచ్చి చాలా రోజులైనా ఈ సినిమాలో ఉండే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా. ఎందుకంటే మనం సబ్ టెక్స్ట్ ని అంతగా నోటీస్ చేయలేదు కాబట్టి. సబ్ టెక్స్ట్ మనం మనీష్ సార్ మూవీస్ లో చూడొచ్చు. సబ్ టెక్స్ట్ అంటే ఏంటి అనేది క్లియర్ గా చెప్పాలి అంటే, కేర్ ఆఫ్ కంచరాపాలెం సినిమా చూస్తే ఓపెనింగ్ లో రాజు 4 విండోస్ ఓపెన్ చేస్తాడు. అంటే రాజు తన లైఫ్ లోని 4 స్టోరీస్ ఓపెన్ చేస్తున్నాడు ఆడియన్స్ కి అని. ఇదే సబ్ టెక్స్ట్ అంటే మనం చెప్పాలి అనుకున్న స్టోరీలో సబ్ టెక్స్ట్ అండ్ సెటప్స్ అండ్ పే ఆఫ్స్ ఉంటే అది చూస్తే వాళ్ళకి ఇంకా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. థియేటర్ లో సరిగ్గా ఆడకపోయినా జెమిని టీవీలో ఎన్నిసార్లు వేసినా కానీ తప్పకుండా చూస్తాం. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ ని ఏమన్నా అనాలి అంటే ఫస్ట్ నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన అని స్టార్ట్ చేస్తా. డైలాగ్స్, మ్యూజిక్, యాక్టింగ్ అన్ని బాగానే ఉన్నా కానీ ఎందుకో మనం ఈ సినిమా వాల్యూ అర్థం చేసుకోలేకపోయాం ఆ టైంకి. ఓపెన్ చేస్తే కలేజా టైటిల్ కార్డ్. అప్పట్లో అందరూ ఈ టైటిల్ చూసి మహేష్ బాబు లక్కీ నంబర్ 9 అని, అందుకే 4+3+2=9 వస్తుందని పెట్టారు అన్నారు. కానీ ఈ టైటిల్ ని సాంస్క్రిట్ నంబర్స్ తోని కంపేర్ చేసి చూస్తే క = 5, లే = 3, జా = 4. ఆ విలేజ్ లో సీతారామరాజు సేవ్ చేయాల్సిన లైఫ్స్ 534. ఇదే కాకుండా మూవీలో ఉన్న చాలా ఎలిమెంట్స్ ఈ టైటిల్లో ఉంటాయి. అవేంటో కామెంట్ చేయండి. హింట్ కావాలా? పాము. సీతారామరాజు ఎంటర్ అయ్యేది కూడా చేతిలో పాముతోనే. సినిమాలో సీతారామరాజుని మాక్సిమం షాట్స్ లో హీరోని కంపేర్ చేసేది శివుడితోనే. అందుకే సీతారామరాజు ఎంట్రీలో పాముతోనొస్తాడు. సిద్ధ వాళ్ళని కాపాడే మనిషిని వెతకడానికి ఒక మండలం ఉత్తర దిక్కుగా వెళ్తూ ఉంటాడు. మండలం అంటే 48 రోజులు. అలా సిద్ధ సూర్యుడి వైపు నడుస్తూ ఉంటాడు టైటిల్స్ అయిపోయే టైంకి. మనకి ఇప్పుడు కనిపించే దేవుడు సూర్య భగవానుడు. సో ఈ షార్ట్ కి అర్థం సిద్ధ దేవుడిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు అని. ఈ సినిమాకి మహేష్ బాబు 3 సంవత్సరాలు కష్టపడ్డారు. త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు ఇద్దరు కలిసి రాసుకున్నారంట. ఈ విషయాన్ని త్రివిక్రమ్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఈ సినిమాలో టోటల్ గా కొత్త మహేష్ బాబుని చూసాం. చాలా మందికి ఈ సినిమా నచ్చడానికి వన్ ఆఫ్ ద రీజన్ మహేష్ క్యారెక్టరైజేషన్. మహేష్ బాబు చాలా తక్కువ మందితోని ఇలా ఉంటారంట. మహేష్ బాబు ఎంట్రీ సీన్స్ 57 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇందులో షాట్ చేశారంట. ఈ ఫైట్ లో పంచభూతాలు ఇన్వాల్వ్ అవుతాయి. అప్పట్లో ఈ సీన్ చూసి రాజస్థాన్ లో వాటర్ కోసం కొట్టుకుంటారు అనిపించింది. ఇక్కడ రాజు హార్స్ ఎక్కుతాడు అనుకుంటాం, కానీ అదే టైంలో మగధీర రిలీజ్ అయిందంట. సో మహేష్ బాబు సిమిలర్ గా ఏమన్నా ఉంటదేమో అంటే కింద పడి బైక్ మీద వెళ్లేలా పెట్టారంట. ఫ్లాష్ బ్యాక్ మ్యాటర్ కి వస్తే ఇక్కడ మహేష్ కనిపించే షాట్ లో సూర్యుడు కనిపించడు. సుహాసిని సీతారామరాజు మధ్య లవ్ ఉంది. సుహాసిని సీతారామరాజు మధ్యలో లవ్ ఉంది అనేది వాళ్ళని చూసి మనం అర్థం చేసుకుంటాం, కానీ ఎక్కడా చూపించరు. ప్రేమలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ ప్రేమగానే ఉండరు, అప్పుడప్పుడు తిట్టుకుంటారు. అదే నేను చూపించాలి అనుకున్నా, అందుకే అలా రాసుకున్నా అన్నారు. ఒక ఇన్సిడెంట్ రాజు లైఫ్ ని మార్చేస్తుంది. ఒక్కరికి హెల్ప్ చేద్దామని వెళ్ళినప్పటి నుంచి దేవుడి రిఫరెన్స్ లు స్టార్ట్ అవుతాయి. సుబ్బు రాజుతోని చెక్ ఇవ్వడానికి దేవుడిలా వచ్చా అంటారు. అప్పుడు రాజు తన డబ్బు కూడా ఇచ్చేస్తాడు. ఇక్కడ ఫస్ట్ టైం సూర్యుడిని చూపిస్తారు. టాక్సీ డ్రైవర్ స్లాంగ్ ఎలా ఉండాలి అని మహేష్, త్రివిక్రమ్ ఇద్దరు కూర్చొని జాగ్రత్తగా రాసుకున్నారంట. ఆన్ సెట్ లో కూడా చాలా సీన్స్ ఇంప్రూవ్ చేశారంట. ఇక సునీల్ క్యారెక్టర్ ని కట్ చేసినవి చాలా బాగా నచ్చింది. అప్పుడు తన ఫ్రెండ్స్ వచ్చి సునీల్ వెళ్లకుండా ఉండుంటే నైట్ రాజుకి హెల్ప్ చేయడానికి ఉండేవాడు. అప్పుడు రాజు సిద్ధాన్ని కలిసి ఉండేవాడు కాదు. ఇంటర్వెల్ ఫైట్ బీజిఎం కి గూస్ బంప్సే. అసలు మణిశర్మ గారికి దేవుడికి బీజిఎం కావాలి అన్నారేమో. ముళ్ళు కుచ్చుకుంటే బయటకు తీసేదాకా మనసున పుట్టదు, అదే మైండ్ లో పెట్టుకొని ఫైట్ రాసుకున్నారంట. అలా జీప్ కి గుద్ది కత్తి తీస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటే అప్పుడు రామ్ లక్ష్మణ మాస్టర్ అప్పుడే టైర్స్ ఊడిపోతాయి అన్నారంట. అలా అందరి కాంట్రిబ్యూషన్ ఉంది ఈ ఫైట్ లో. ఇది ఫైట్ వల్ల సిద్ధాకి రాజు అంటే దేవుడు దొరుకుతాడు. రావు రమేష్ గారు టైటిల్స్ టైం కి చెప్పి ప్రతి డైలాగ్స్ కి జస్టిఫికేషన్ లా ఉంటుంది ఇంటర్వెల్. మండలం ముగిసింది అని ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది అంటే 48 రోజులు అయిపోయాయి, దేవుడు దొరికాడు అని. మహేష్ లేవగానే సూర్యుడిని ఫేస్ చేయలేదు. బయటికి రాగానే అందరూ కాళ్ళ మీద పడుతుంటారు, కానీ రాజుకి అర్థం కాదు. అప్పుడు అనుష్క చెప్పింది వాళ్ళు నిన్ను దేవుడు అనుకుంటున్నారని. టాక్సీ డ్రైవర్ అని నువ్వు చెప్పలేదా అంటాడు. అప్పుడు అనుష్క
కృష్ణుడు కూడా అర్జునుడికి డ్రైవరే కదా అన్నారు అంటుంది. అబ్జర్వ్ చేస్తే పిలిచే సాంగ్ లో కూడా రాజుకి బ్యాక్ ఫోకస్ లో కృష్ణుడిని చూపిస్తారు. ఇలా ప్రతి డైలాగ్ కి ఒక రిఫరెన్స్ ఉంటుంది. ఇదంతా చూసి రాజు ఇట్లా కాదు అని పోయి రావు రమేష్ ని అడుగుతాడు. ఏంది? ఏమో దేవుడు అంటున్నారంట అంటే, ఉత్త దేవుడు కాదు సామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడు అని అంటాడు. దాని తర్వాత పూలు పడాలి అనుకుంటాడు. అయిపోయిందిగా, దేవుడు అని అందరికి ప్రూవ్ అవుతుంది. అనుష్కని వాళ్ళ నాన్నకి అప్పగించే వరకు అసలు వదిలిపెట్టడు. అదే రామరాజు క్యారెక్టర్. ఆ తర్వాత ఈ దేవుడు కాన్సెప్ట్ ని టెస్ట్ చేద్దాం అనుకునే సీన్ మై ఫేవరెట్ సీన్. తర్వాత రామరాజు ఊరు వదిలేసి వెళ్తుంటే అందరూ బాధపడుతుంటే రావు రమేష్ గారు దేవుడు ఊరేగింపుకు వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు అంటారు. అలా తర్వాత కొన్ని కామెడీ సీన్స్ వస్తాయి. తర్వాత ప్రకాష్ రాజ్ అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుస్తుంది. 534 మంది ఉన్నప్పుడు వస్తాడు. చావు అని అనగానే ప్రకాష్ రాజ్ కి మహేష్ చెప్తాడు, రావు రమేష్ చెప్తే అయిపోద్ది అని. అప్పుడు సిద్ధాన్ని చంపేస్తాడు. సిద్ధ అంటే ది వన్ హూ ఈస్ అకంప్లిస్డ్ అని, అంటే తన పర్పస్ ని అకంప్లిష్ చేసే సాధు అని. నిన్ను చంపడానికి దేవుడు రావాల్సిన అవసరం లేదు, ఒక టాక్సీ డ్రైవర్ చాలు అని అంటాడు. కానీ చంపాలి అనుకోడు. అందుకే రుద్ర కవచం వల్ల చనిపోతాడు. దీన్ని టైటిల్స్ అప్పుడు రావు రమేష్ కట్టడం మనం చూడొచ్చు. లాస్ట్ షాట్ అయితే సూపర్ ఉంటుంది. అప్పుడు రావు రమేష్ 535 ప్రాణం అని ఆ బిడ్డకి పేరు పెట్టమంటాడు. ఆ షాట్ లో అబ్జర్వ్ చేస్తే సన్సెట్ చూడొచ్చు. అంటే సీతారామరాజు ఇప్పుడు దేవుడు కాదు అని మధ్యలో ఒకసారి కూడా చూపిస్తారు. ఫస్ట్ లో ఆ ఊరిలో తన బాధ్యత తీరిపోయిందని దీని గురించే మాట్లాడుతూ త్రివిక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కృష్ణుడు మహాభారతం తర్వాత ఎన్నో ఏళ్లు పాలించారు, కానీ ఆయన మహాభారతంలోనే దేవుడు. ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడే దేవుడు. దాని తర్వాత నార్మల్ గానే బ్రతికారు. దానికి రావు రమేష్ గారు అన్నట్టు 534 మందిని సేవ్ చేయడానికి వచ్చిన దేవుడు అని. సో ఈడ ఆ ఈవెంట్ అయిపోయింది కాబట్టి రామరాజు కూడా కృష్ణుడిలా మళ్ళీ నార్మల్ అవుతాడు. అలా ఆ షాట్ చూపిస్తారు. సిద్ధ రాజుని దేవుడిలా చూస్తాడు, కానీ రాజు తనని ఒక ఫ్రెండ్ లా అనుకుంటాడు. అందుకే తను చనిపోయిన బాధ తప్ప ఏం కనిపించదు తన ఫేస్ లో. మహేష్ బాబుకి అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి ఏం చెప్పలేదంట. త్రివిక్రమ్ మహేష్ ఈ సీన్ అనుకొని చేశాడంట. అందుకే త్రివిక్రమ్ ఫేవరెట్ సీన్ అంట ఇది. దాని తర్వాత ఒక శ్లోకం వేస్తారు. గాడ్ ఈస్ కంప్లీట్ మీన్స్ వాట్? కంప్లీట్ మీన్స్ హీ ఈస్ సెల్ఫ్ సఫిషియంట్, హీ ఈస్ ఎటర్నల్, హీ ఈస్ ఆల్వేస్ దేర్, హీ డజంట్ నీడ్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ టు సపోర్ట్ హిమ్. ఇలా ఎండ్ అవుతుంది. టైటిల్ లోనే దైవీ మనుష్య రూపేణ అని థీమ్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కలేజా ఫ్లాప్ అయినా కానీ సినిమాలో ఇష్టమున్న ప్రతి ఒక్కరికి గుర్తుండే సినిమా.